Hello students, this is 9th class lesson Unit 1 C Reading Little Bobby. These all we are learning under the title Humor. Okay, so this is third one C Reading Little Bobby. Little Bobby came into the kitchen where his mother was making dinner. His birthday was coming up and he thought this was a good time to tell his mother about he wanted. Now this little Bobby, he came to kitchen. His mother was making dinner. Then his birthday was coming up and he thought that it is right time to ask his mother for his birthday gift. Mom, I want a bike for my birthday. Little Bobby was a bit of troublemaker. Troublemaker means he is creating nuisance. వాడు చాలా అల్లరి చేస్తుంటాడు, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తుంటాడు అనమాట. ఒక ప్రాబ్లం తయారు చేస్తుంటాడు వాడు ఏదో ఒక రకంగా. That's why he is called troublemaker. He had gotten into trouble at school and at home. ఇంట్లో కూడా వాడు ఏదో ఒక ట్రబుల్ తెస్తూ ఉంటాడు, స్కూల్లో కూడా ఏదో ఒక ట్రబుల్ ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. Bobby's mother asked him if he thought he deserved to get a bike for his birthday. Deserved అంటే అర్హత ఉందా. He deserves punishment అంటారు, అంటే వాడికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, ఇవ్వదగ్గ మనిషేవాడు అని. డిజర్వ్డ్ అంటే ఆ పని చేయదగ్గవాడు లేదా అర్హత ఉంది అని అర్థం. హీ డిజర్వ్ టు బీ ఆనర్డ్ అంటే ఆయనని మనం సన్మానం చేయడానికి ఆయనకు అర్హత ఉంది, ఆయన తగిన మనిషే అని అర్థం. డిజర్వ్డ్ అంటే అది మీనింగ్. లిటిల్ బాబీ ఆఫ్ కోర్స్ థాట్ హీ డిడ్. Bobby's mother wanted Bobby to reflect on his behavior over the last year and said, "Go to your room, Bobby, and think about how you have behaved this year. Then write a letter to God and tell him why you deserve a bike for your birthday." అతను ఏమనుకున్నాడంటే, నాకు బైకు కొనిపించుకునేందుకు నాకు అర్హత ఉంది, తగిన మనిషినే నేను బైక్ కొనిపించుకోవడానికి అనుకున్నాడు. వాళ్ళ మదర్ ఏమన్నారంటే, గో టు యువర్ రూమ్ బాబీ అండ్ థింక్ అబౌట్ హౌ యూ హ్యావ్ బిహేవ్డ్ దిస్ ఇయర్. నువ్వు నీ రూమ్కి వెళ్ళు బాబీ, నువ్వు ఆలోచించు, నువ్వు ఈ ఇయర్ అంతా ఎలా బిహేవ్ చేసావో. దెన్ రైట్ ఎ లెటర్ టు గాడ్ అండ్ టెల్ హిమ్ వై యూ డిజర్వ్ ఎ బైక్ ఫర్ యువర్ బర్త్డే. అప్పుడు నువ్వు దేవుడికి ఒక లెటర్ రాయి, నీకు ఎందుకు బైక్కి నీకు అర్హత ఉందో, ఎందుకు బైక్ కొనిపించుకోవడానికి నువ్వు తగినవాడివా, అది ఆ సంగతి దేవుడికి లెటర్ రాయి. అంటే రీజన్స్ అన్నీ కూడా రాయి అని అర్థం. నీకెందుకు బైకు కొనివ్వాలి, నువ్వు నీ బిహేవియర్ అంత బాగుందా ఈ ఇయర్, అలా బాగుంది అంటే నీకు బైక్ కొనిస్తాము, నువ్వు డిజర్వ్డా కాదా అనేది ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకుని దేవుడికి ఒక లెటర్ రాయి అనింది వాళ్ళ మదర్. లిటిల్ బాబీ స్టంప్డ్ అప్ ద స్టెప్స్ to his room. Jessie, his pet dog, followed him. Bobby thought for some time and sat down to write a letter to God. బాబీ ఏం చేశాడంటే, స్టంప్ అంటే కాళ్ళు గట్టిగా కొట్టుకుంటూ శబ్దం చేస్తూ వాడి రూమ్లోకి వెళ్ళిపోయాడు. అంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు కదా, అందుకోసం. జెస్సీ, వాడి పెట్ డాగ్ ఉంది, పెంపుడు కుక్క, అది కూడా వాడి వెనకాలే వెళ్ళింది. బాబీ థాట్ ఫర్ సమ్ టైమ్ అండ్ సాట్ డౌన్ టు రైట్ ఎ లెటర్ టు గాడ్. వాడు కొంచెంసేపు ఆలోచించుకున్నాడు, అంటే నేను మంచి పనులు చేశానా, ఈ ఇయర్ అంతా ఎలా ఉంది నా బిహేవియర్. వాళ్ళ మదర్ అనింది కదా, నీ బిహేవియర్ బాగుందా ఆలోచించుకో, ఈ ఇయర్ అంతా ఎలా బిహేవ్ చేసావు, దాన్ని బట్టి దేవుడికి లెటర్ రాయి, అప్పుడు బైక్ గురించి నువ్వు తగినవాడివా కాదా ఆ విషయం కూడా తెలుస్తుంది అని. అందుకని వాడు కూర్చున్నాడు, ఆలోచించాడు. తర్వాత దేవుడికి లెటర్ రాయడానికి స్టార్ట్ చేశాడు. జెస్సీ సాట్ బిసైడ్ హిమ్ అండ్ స్టార్టెడ్ వాచింగ్ వాట్ బాబీ వాజ్ డూయింగ్. అతని పెంపుడు కుక్క కూడా, దాని పేరు జెస్సీ, అది కూడా వాడి వెనకాలే ఫాలో అయింది. అలా వాడు రాయడం మొదలుపెట్టంగానే అది కూర్చుని వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉందన్నమాట. లెటర్ నెంబర్ 1 మొదలుపెట్టాడు వీడు లెటర్ రాయడం. డియర్ గాడ్, I have been a very good boy this year and I would like a bike for my birthday. I want a red one. Your friend Bobby. అది వాడు రాసిన లెటర్. ఏమన్నాడంటే, నేను చాలా మంచి అబ్బాయిని, ఎ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్,
చాలా మంచి అబ్బాయిని ఇయర్ అంతా కూడా. అందుకని ఏంటంటే నాకు ఒక మంచి బైక్ కావాలి నా బర్త్డేకి, అది కూడా రెడ్ కలర్ కావాలి అన్నాడు. కింద సైన్ ఏమని పెట్టాడు, యువర్ ఫ్రెండ్ అని పెట్టాడు వాడు, యువర్ ఫ్రెండ్ బాబీ అని. బాబీ న్యూ దట్ దిస్ వాజ్ నాట్ ట్రూ. హీ హ్యాడ్ నాట్ బీన్ ఎ వెరీ గుడ్ బాయ్ ఫర్ దిస్ ఇయర్. సో హీ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్ టు రైట్ అనదర్ లెటర్. కానీ వాడు లెటర్ రాశాక వాడికి తెలుసు తను రాసింది కరెక్ట్ కాదు అని. అందుకని వాడంత మంచి అబ్బాయి ఏమి కాదు, వెరీ గుడ్ బాయ్ ఏమి కాదు ఇయర్. అందుకని వాడేం చేశాడంటే లెటర్ చింపేశాడు. హీ టోర్ అప్ ద లెటర్. టోర్ అంటే చింపడం, టేర్ టోర్, టోర్న్ అదే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. ఇక్కడ పాస్ట్ టెన్స్, చింపేశాడు అనేది పాస్ట్ టెన్స్. సో హీ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్ టు రైట్ అనదర్ లెటర్. ఇంకొక లెటర్ రాయడం మొదలుపెట్టాడు. లెటర్ 2. డియర్ గాడ్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ బాబీ. ఐ హ్యావ్ బీన్ ఎ గుడ్ బాయ్ దిస్ ఇయర్ అండ్ ఐ వుడ్ లైక్ ఎ రెడ్ బైక్ ఫర్ మై బర్త్డే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమన్నాడంటే, నేను ఈ ఫ్రెండ్ని, డియర్ గాడ్, నేను ఈ ఫ్రెండ్ బాబీని మాట్లాడుతున్నాను, రాస్తున్నాను లెటరు. నేను ఇయర్ అంతా కూడా గుడ్ బాయ్ని, కాబట్టి నాకు ఒక రెడ్ బైక్ కావాలి, థ్యాంక్ యూ అని చెప్పాడు. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ ఎ వెరీ గుడ్ బాయ్ అనలేదు, ఇక్కడ ఐ హ్యావ్ బీన్ ఏ గుడ్ బాయ్ అన్నాడు ఈ లెటర్లో. వెరీ గుడ్ కాదని వాడికి తెలుసు కాబట్టి ఇలా సెకండ్ లెటర్ రాశాడు. ఇక్కడ కూడా నాకు బైక్ కావాలి రెడ్ కలర్ది అని చెప్పాడు దేవుడికి. మళ్ళీ ఏం చేశాడు, బాబీ న్యూ దట్ దిస్ వాజ్ నాట్ ట్రూ ఎయిదర్. సో హీ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్. ఇప్పుడు ఏం చేశాడంటే బాబీ ఇది కూడా కరెక్ట్ కాదని తెలుసు. ఫస్ట్ ఏమో వెరీ గుడ్ బాయ్ అన్నాడు, కానీ తను వెరీ గుడ్ బాయ్ కాదని తెలుసు. తర్వాత గుడ్ బాయ్ అన్నాడు, అది కూడా కాదని తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇంకొక లెటర్ రాస్తున్నాడు దేవుడికి, మళ్ళీ ఆ లెటర్ చింపేసి. థర్డ్ లెటర్ ఇలా ఉంది, డియర్ గాడ్, ఐ హ్యావ్ బీన్ అన్ ఓకే బాయ్ దిస్ ఇయర్. ఐ స్టిల్ వుడ్ రియలీ లైక్ ఏ బైక్ ఫర్ మై బర్త్డే బాబీ. ఇక్కడ ఏంటంటే యువర్ ఫ్రెండ్ అని అదని ఏమీ చెప్పలేదు. ఐ హ్యావ్ బీన్ ఓకే బాయ్, నా బిహేవియర్ ఓకే ఇయర్ అని రాశాడు ఈ లెటర్లో. ముందేమో వెరీ గుడ్ బాయ్ని అన్నాడు, కానీ మనసొప్పలేదు, అబద్ధం కదా. తర్వాత గుడ్ బాయ్ అన్నాడు, అది మనసొప్పలేదు. ఇప్పుడు ఏం చేశాడంటే ఓకే బాయ్ అంటే నేను పర్వాలేదు నా బిహేవియర్ ఇయర్, కాబట్టి నాకు ఒక బైక్ కావాలి బర్త్డేకి బాబీ అని పెట్టేశాడు సంతకం. బాబీ న్యూ హీ కుడ్ నాట్ సెండ్ దిస్ లెటర్ టు గాడ్ ఎయిదర్. ఇది కూడా వాడు పంపలేకపోయాడు, ఎందుకంటే ఈవిడు ఓకే కూడా కాదు, అంటే పర్వాలేదు వీడి బిహేవియర్ అనేంత కూడా లేదు వాడి దగ్గర మంచి బిహేవియర్. బాబీ రోడ్ ద ఫోర్త్ లెటర్, లెటర్ 4. గాడ్, ఐ నో I have not been a good boy this year. I am very sorry. I will be a good boy if you just send me a bike for my birthday. Please. Thank you, Bobby. ఈ ఫోర్త్ లెటర్లో ఏం రాశాడంటే క్లియర్గా ఒప్పేసుకున్నాడు వాడు ఫ్రాంక్గా, నాకు తెలుసు నేను మంచి అబ్బాయిని కాదు. ఐ నో ఐ హ్యావ్ నాట్ బీన్ ఏ గుడ్ బాయ్ దిస్ ఇయర్. ఐఎమ్ వెరీ సారీ. నేను మంచి అబ్బాయిని కాదు, సారీ అని చెప్పాడు. అయితే ఇక ముందు నుంచి గుడ్ బాయ్ లాగా ఉంటాను. ఐ విల్ బీ ఏ గుడ్ బాయ్ ఇఫ్ యూ జస్ట్ సెండ్ మీ ఏ బైక్ ఫర్ మై బర్త్డే. నువ్వు నాకు కనుక నా బర్త్డేకి ఒక బైక్ పంపించావంటే నేను మంచి అబ్బాయి లాగానే ఉంటాను అని లెటర్ రాశాడు. బాబీ న్యూ ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ ట్రూ దిస్ లెటర్ వాజ్ నాట్ గోయింగ్ టు గెట్ హిమ్ ఏ బైక్. ఒకవేళ ఇదే నిజమైతే కూడా వాడికి బైక్ వస్తుందనే ఆశ లేదు. బాబీ న్యూ ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ ట్రూ దిస్ లెటర్ వాజ్ నాట్ గోయింగ్ టు గెట్ హిమ్ ఏ బైక్. ఒకవేళ వీడు చెప్పిందంతా నిజమే అయ్యి, అంటే ప్రామిస్ చేశాడు కదా ఇక నుంచి నేను మంచి అబ్బాయిలాగా ఉంటాను అని, అయినా కూడా వాడికి బైక్ వస్తుంది ఈ లెటర్ ద్వారా అని వాడికి అనిపించలేదు. నౌ బాబీ వాజ్ వెరీ అప్సెట్. హీ వెంట్ డౌన్ స్టేర్స్ అండ్ టోల్డ్ హిజ్ మామ్ దట్ హీ వాంటెడ్ టు గో టు చర్చ్. వాడికి మైండ్ బాగలేదు, అప్సెట్ అయిపోయాడు. అందుకని ఏం చేశాడంటే కిందకి వెళ్ళాడు, డౌన్ స్టేర్స్ కిందకి వెళ్ళాడు, మెట్లు దిగి కిందకి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఐ వాంట్ టు గో టు చర్చ్ అని చెప్పాడు. బాబీస్ మదర్ థాట్ దట్ హర్ ప్లాన్ హ్యాడ్ వర్క్డ్ యాజ్ బాబీ లుక్డ్ వెరీ సాడ్. ఇప్పుడు ఆమె అనుకుంది, మంచి పని అయింది, దేవుడికి లెటర్ రాయమన్నాను కదా, దేవుడి ముందు వీడన్నీ నిజాలే చెప్తాడు కదా, కాబట్టి ఇప్పుడు వీడు మెల్లగా మారతాడు, ఎందుకంటే కొంచెం బాధలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు, అంటే తాను ఎక్స్పెక్ట్ చేసింది జరుగుతోంది, వాడు రియలైజ్ అవుతాడు అని చెప్పేసి ఆవిడ అనుకుందనమాట. అంటే వాడు తన తప్పులు తెలుసుకుంటాడు దేవుడికి లెటర్ రాయమన్నాను కాబట్టి అనుకుంది, ఎందుకంటే వాడు సాడ్గా కనిపిస్తున్నాడు కాబట్టి నా ప్లాన్ ఫలించింది అనుకుంది ఆవిడ. జస్ట్ బీ హోమ్
ఇన్ టైమ్ ఫర్ డిన్నర్. బాబీస్ మదర్ టోల్డ్ హిమ్, సరే డిన్నర్ టైంకి వచ్చేసేయి నువ్వు అని చెప్పింది. బాబీ వాక్డ్ డౌన్ ద స్ట్రీట్ టు ద చర్చ్ ఆన్ ద కార్నర్. వాడు స్ట్రీట్లోకి వెళ్ళి అక్కడ కార్నర్లో ఉన్న చర్చ్కి వెళ్ళాడు. లిటిల్ బాబీ వెంట్ ఇన్ టు ద చర్చ్ అండ్ అప్ టు ద ఆల్టర్. ఆ దేవుడి పీఠం దగ్గరికి వెళ్ళాడు వాడు. ఆల్టర్ అంటే దేవుడి దగ్గర ఉండే పీఠం అనమాట, దేవుడిని పెట్టిన వేదిక, ఒక చిన్న పీఠం. అలా వెళ్ళాడు. హీ లుక్డ్ అరౌండ్ టు సీ ఇఫ్ ఎనీ వన్ వాజ్ దేర్. చుట్టూ చూశాడు ఎవరన్నా ఉన్నారా అని. బాబీ బెంట్ డౌన్ అండ్ పిక్డ్ అప్ ఏ స్మాల్ స్టాచ్యూ ఆఫ్ మేరీ ద మదర్ ఆఫ్ గాడ్. వాడు ఏం చేశాడంటే బెంట్ డౌన్, బెండ్ అంటే వంగటం, బెంట్ అంటే పాస్ట్ టెన్స్ వంగాడు. బెండ్కి పాస్ట్ టెన్స్ బెంట్ అంటే వంగాడు. వంగి కిందికి గబక్కున ఒక చిన్న మేరీమాత విగ్రహం తీసేసుకున్నాడు. స్మాల్ స్టాచ్యూ అంటే విగ్రహం, మేరీమాతది, ద మదర్ ఆఫ్ గాడ్ అంటే జీసస్ గాడ్ కాబట్టి ఆయన తల్లి మదర్ ఆఫ్ గాడ్. హీ స్లిప్డ్ ద స్టాచ్యూ అండర్ హిజ్ షర్ట్ అండ్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద చర్చ్, డౌన్ ద స్ట్రీట్, ఇన్ టు ద హౌస్ అండ్ అప్ టు హిజ్ రూమ్. వాడేం చేశాడు, అది మెల్లగా తన షర్ట్లోకి జారవిడ్చుకున్నాడు. ఆ స్టాచ్యూ మెల్లగా షర్ట్లో పెట్టేసుకుని వాడు అప్పుడు ర్యాన్ అవుట్ ఆఫ్ ద చర్చ్ నుంచి బయటకు వచ్చాడు. అవుట్ ఆఫ్ అంటే దాని నుంచి, అవుట్ ఆఫ్ చర్చ్ అంటే చర్చ్ నుంచి బయటకు వచ్చాడు. స్ట్రీట్లోకి వచ్చాడు. ఇన్ టు ద హౌస్, స్ట్రీట్లోంచి అప్పుడు ఇంట్లోకి వచ్చాడు. ఇంకా వాడి రూమ్లోకి వెళ్ళిపోయాడు. అండ్ అప్ టు హిజ్ రూమ్. హీ షట్ ద డోర్ ఆఫ్ హిజ్ రూమ్. డోర్ మూసేసుకున్నాడు, తన రూమ్ డోర్. అండ్ సాట్ డౌన్ విత్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ పెన్. ఒక పెన్ను పేపర్ తీసుకొని కూర్చున్నాడు రూమ్లో. బాబీ బిగాన్ టు రైట్ దిస్ లెటర్ టు గాడ్, హిజ్ లెటర్ టు గాడ్. ఇప్పుడు వీడు ఇంకొక లెటర్ రాస్తున్నాడు దేవుడికి. రూమ్ తలుపులేసేసుకుని రాస్తున్నాడు. లెటర్ 5. గాడ్, ఐ హ్యావ్ కిడ్నాప్డ్ యువర్ మదర్. ఐ హ్యావ్ కిడ్నాప్డ్ యువర్ మామ్. ఇఫ్ యూ వాంట్ టు సీ హర్ అగైన్ సెండ్ ద బైక్, బాబీ. చివరికి ఇది వాడు ఏం చేశాడంటే మేరీమాత విగ్రహం తీసుకుని, మదర్ ఆఫ్ గాడ్ ఆవిడ విగ్రహం తను తీసుకుని ఇప్పుడు దేవుడికి డైరెక్ట్గా ఒక లెటర్ రాస్తున్నాడు. ఏంటంటే, నేను డియర్ గాడ్, ఓన్లీ గాడ్ అని, ఇక్కడ డియర్ గాడ్ అని కూడా అనలేదు. గాడ్, ఐ హ్యావ్ కిడ్నాప్డ్ యువర్ మామ్. మీ మమ్మీని నేను, మీ మదర్ని కిడ్నాప్ చేశాను. నీకు ఆవిడని చూడాలి అని అనుకుంటే నాకు వెంటనే బైక్ పంపించు బాబీ. ఇఫ్ యూ వాంట్ టు సీ హర్ అగైన్ సెండ్ ద బైక్ అని రాశాడు వాడు. అంటే అర్థం ఏంటి, వాడు మారలేదు. మారుతాను, జరిగిన దానికి సారీ అని రాశాడు, కానీ మారలేదు. ఆఖరికి మదర్ ఆఫ్ గాడ్నే, మదర్ ఆఫ్ జీసస్నే వాడు కిడ్నాప్ చేశాను అని అనుకుంటున్నాడు. అలా కిడ్నాప్ చేసి బైక్ సంపాదించాలి అని అనుకున్నాడు వాడు. అది లిటిల్ బాబీ. I hope all enjoyed this lesson. Okay, thank you.